హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మా ఛానల్‌కు తోస్తున్నైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తది. ఈరోజు వచ్చేసి మనం టాపిక్ మాట్లాడాల్సింది స్పిరిట్ మూవీ కథ ఏంటి అనేది సందీప్ రెడ్డి వంగ గారు ఏమని చెప్పిండ్రు అనేది వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 50 లైక్స్ ఇస్తున్నా. అందరు 50 లైక్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఉంటారని నేనైతే అనుకుంటున్నా. దయచేసి ఇది తప్పకుండా అయితే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే మీకైతే ఇంట్రెస్ట్‌గా అయితే ఉంటదని అయితే అనుకుంటున్నా. అయితే ఫస్ట్ వచ్చేసి మాట్లాడి సందీప్ రెడ్డి వంగ గారు అయితే స్టోరీ గురించి అయితే ఏం మాట్లాడారు, ఈ మూవీ షూటింగ్ అయితే ఎక్కడ మొదలవ్వబోతుంది, ఈ మూవీ కాన్సెప్ట్ అసలు ఏంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ గారు అయితే మనకు ఈ ప్రభాస్ గారి స్టోరీ వచ్చేసి పోలీస్ కాప్ అనేది రోల్ అయితే ఉండబోతున్నాడంట. అయితే ఒక సిన్సియర్ ఆఫీసర్ కి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఆ ఆఫీస్ అంటే ఆఫీస్ ఆయన పోలీసెస్ కొరకు ఆయన ఎంత కసి మీద పోరాటం చేస్తారనేది మనకైతే ఈ మూవీ స్టోరీ అయితే ఉండబోతుందంట. అయితే ఆయన జాబ్ పోవడం వల్ల ఆ జాబ్ ఎట్లా తిరిగి తెప్పించుకున్నాడు, ఆ మధ్యలో వచ్చిన తరంగాలు ఎలా ఉండబోతున్నాయి, అలా మధ్యలో వచ్చే యాక్షన్స్ ఇట్లా ఉండబోతున్నాయి. దీనిలో అయితే మీకు వెన్నెముక అదిరే సీన్స్ అయితే ఉండబోతున్నాయి. అంటే వెన్నెముకల్లో వణుకు పుడతాయంట. అలాంటి సీన్స్ అయితే పెట్టిందని చెప్పేసి అయితే సందీప్ రెడ్డి వంగ గారు అయితే చాలా సార్లు అయితే చెప్పిన మీరు ఎనిమల్ చూసిన శాంపుల్ అయితే దీనిలో డబల్ దానికి మించిన 4 రెట్లు అయితే ఉండబోతుంది. మీరు అంతకు మించి అయితే ఊహించను కానీ అంతకు మించి తక్కువ అయితే ఉండబోదు అని చెప్పేసి అయితే చెప్పిండ్రు. ఇంకొకటి వచ్చేసి మనకైతే సందీప్ రెడ్డి వంగ గారు ఇంకో మాట కూడా చెప్పిండ్రు. చాలా రొమాన్స్ సీన్స్ కూడా కట్ చేసిందంట ఈ సినిమాలో వచ్చేసి. ప్రభాస్ గారు కొన్ని దానికైతే యాక్సెప్ట్ చేయలేని చెప్పేసి అయితే సందీప్ రెడ్డి వంగ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. చాలా రొమాన్స్ సీన్స్ కూడా అయితే దీనిలోకి తీయడం అయితే జరిగిందంట. ఇంకా నెక్స్ట్ మాట్లాడి వచ్చింది సినిమా కథ అయితే ఇలా అయితే ఉండబోతుంది. మనకి ఈ సినిమా స్టార్ట్ అవడం ఇండియాలో అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఒక ఆయన వచ్చేసి ఒక స్టేట్ ఆయన అయితే పట్టుకోవడం అయితే జరుగుతుంది. ఆ స్టేట్ ఆయన వచ్చేసి అయితే ఆయన చాలా మందితో అయితే ఫోన్ చేసి చేపిస్తాడు. చేపిస్తే ఆయన పై అధికారికి ఫోన్ చేపించి ఆయన ఎన్ని చేసినా ప్రభాస్ గారు అయితే రిలీజ్ చేయరు. రిలీజ్ చేయని పక్షంలో అయితే గొడవ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ గొడవ స్టార్ట్ అవ్వడం వల్ల అయితే మన ప్రభాస్ గారు అయితే పోలీస్ ఇన్ఫార్మ్ అయితే బయటికి అయితే వెళ్ళిపోతాడు. ఆ పెట్టినోని ఫోన్ ఫోన్ పోలీస్ వానికి ఫోన్ చేసి మా పై అధికారికి ఫోన్ చేసింది ఎవరు, ఆ ఇటు ఇడిచిపెట్టమని చెప్పింది ఎవరు అని చెప్పేసి మన ప్రభాస్ గారు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఆ కంట్రీకి. ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు ఒక్క సీన్ ఫైట్ అయితే ఉంటుంది. అసలు గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఆ ఒక్క ఫైట్ మనకైతే వేరే కంట్రీలో అయితే ఉంటుందంట. ఆ ఫైట్ మన దేశంలో ఇంకా ఎంతమంది ఇట్లా పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ లో పడుతున్నారు అని చెప్పేసి అయితే మనకైతే ఈ సినిమా కాన్సెప్ట్ అయితే చెప్పవచ్చు. ఈ సినిమాలో మీరు ఎప్పుడు ఊహించని కాన్సెప్ట్ అన్ని ఎప్పుడు ఊహించని ఫైట్ సీన్స్ అయితే ఉండబోతున్నాయంట. చాలా మంది అయితే అంటున్నారు ఈ మూవీలో డబుల్ రోల్ అయితే ఉండబోతున్నాయి అంటే. అవును గైస్, ఈ మూవీలో డబుల్ రోల్ అయితే ఉండబోతుంది. తండ్రి చనిపోవడం వల్ల తన కొడుకు అయితే పోలీస్ అయితే అవుతాడు. ఆ పోలీస్ అయిన ప్రాబ్లమ్స్ ఎలాంటి ఫేస్ చేసింది అనేది మనకైతే ఈ మూవీ కాన్సెప్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు. చాలా మందికి అయితే ఈ మూవీ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ గారు అయితే డిసెంబర్ నుంచి అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారంట. చాలా మొన్న అయితే ఒకటి ఇంటర్వ్యూకి వచ్చేసి చెప్పిండ్రు. మూవీ కాన్సెప్ట్ మీకు పోలీస్ కాపులు అయితే మీరు మీరు ఎంత ఊహించుకున్నా అంతకు డబల్ త్రిబుల్ అయితే ఉండబోతుంది. మీరు అంతకైతే మించి చూడబోతున్నారు అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది. నాకు తెలిసిన వారికి మూవీ స్టోరీ ఇట్లానే ఉంటుందని ఖచ్చితంగా అయితే చెప్పలేను. ఇలాంటి స్క్రిప్ట్ అని నేనైతే చెప్తున్నా మీకు. జస్ట్ అయితే నేను ఊహించి అయితే ఇట్లా చెప్పిన మీకైతే కాప్ స్టోరీ అని చెప్పేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తది. ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 50 లైక్స్ ఇస్తున్నా. ఖచ్చితంగా అయితే 50 లైక్స్ కంప్లీట్ చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకైతే ఒక 10 వీడియోలు అయితే చేయాలనిపిస్తది. ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో వచ్చేసి మనకైతే నాకు ఇప్పటికి 350 సబ్స్క్రైబర్ మీ వల్లనే వచ్చిండ్రు. అందరు సబ్స్క్రైబ్ చేసుకుని దెబ్బ వాచ్ టైం కూడా కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.